నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. ఎత్తైన హిమాలయ శిఖరాలు, చినాబ్ నదిలోయ అందాలు, సుందరమైన ల్యాండ్స్కేప్లు, చుట్టూ ప్రకృతి అందాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు పెద్దగా 43,800 కోట్లతో నిర్మితమైన ఈ బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టింది. ఇండియన్ ప్రైడ్ గా చెబుతున్న ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత రైల్వే చరిత్రలో ఇదో మైలురాయి. కాశ్మీర్ ను భారత్ లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలనే శతాబ్దాల కళ సాకారమైంది. 132 ఏళ్ల క్రితం నాటి రాజు కళను మోదీ నెరవేర్చారు. ఎంతో విశిష్టతతో పాటు భారత ఇంజనీరింగ్ నైపుణ్యాలను రంగరించి నిర్మించిన ఈ చినాబ్ బ్రిడ్జి ప్రారంభమైన సందర్భంగా మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. భారతదేశ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిలువెత్తు నిదర్శనం చినాబ్ బ్రిడ్జ్. దేశవాసులు సగర్వంగా చెప్పుకునే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్, పీర్ పంజాబ్ పర్వత శ్రేణులను కలుపుతూ చినాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ బ్రిడ్జ్ ఆలోచనకు బీజం 132 ఏళ్ల క్రితం పడింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, దేశ విభజన జరగకముందు అప్పటి కాశ్మీర్ రాజా హరిసింగ్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వంతెన. ఇది ఇన్నేళ్లకు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బరాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం భారత్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఈ రైలు మార్గానికి శ్రీకారం చుట్టారు. 50 కోట్ల వ్యయంతో మొదట ప్రాజెక్టును అంచనా వేశారు. అయితే ఈ బ్రిడ్జ్ పూర్తి కావడానికి 43,800 కోట్లు ఖర్చయింది. జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్ విభాగం నుండి సేకరించిన వివరాల ప్రకారం 19వ శతాబ్దంలో డోగ్రా మహారాజులు ఈ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. అనంతరం కాశ్మీర్ లోయకు రైల్వే లైన్ ప్రాజెక్టు చేపట్టాలని మహారాజా ప్రతాప్ సింగ్ 1892లో ప్రతిపాదించారు. ఆ తర్వాత 1998 జూన్లో ఈ ప్రాజెక్టును సరిచేసి నివేదిక ఇవ్వాలని బ్రిటిష్ ఇంజనీరింగ్ సంస్థ ఎస్ఆర్ స్టాటిన్ అండ్ కోక్ కు రాజా బాధ్యతలు అప్పగించారు. కాశ్మీర్ కు రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు 3 బ్రిటిష్ ఇంజనీర్లను రాజా నియమించారు. 1898 నుంచి 1909 మధ్య, అంటే 11 ఏళ్లలో ఈ ఇంజనీర్ల బృందం 3 నివేదికలను సిద్ధం చేసింది. ఇందులో 2ంటిని తిరస్కరించారు. ఇందులో డిఏ అడమ్ సమర్పించిన మొదటి నివేదిక జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేను సిఫార్సు చేసింది. ఇది ఇరుకైన 2.5 అడుగుల గేజ్ లైన్ లో స్టీమ్ లోకోమోటివ్లను కలిగి ఉంది. అయితే ఇది సవాలుతో కూడుకున్నది కావడంతో దీనిని రాజా తిరస్కరించారు. అనంతరం 1902లో డబ్ల్యూజే వెయిట్మెన్ మరో ప్రతిపాదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న జీలం నది నుంచి కాశ్మీర్ ను కలిపే రైల్వే లైన్ ను సూచించింది. ఈ ప్రతిపాదన కూడా తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత వైల్డ్ బ్లడ్ 3వ ప్రతిపాదన రాజా ముందు పెట్టారు. రియాసీ ప్రాంతం గుండా చినాబ్ నది మీదుగా రైల్వే అలైన్మెంట్ ను ఈ టీం సిఫార్సు చేసింది. దీనికి ఆమోద ముద్ర పడింది. అయితే 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ చనిపోవడం, అదే సమయంలో భారత స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కారణంగా ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని తెలుస్తోంది. రాజా ప్రతాప్ సింగ్ తన పాలనలో కాశ్మీర్ కు రైలు సౌకర్యం గురించి కలలు కన్నారని లేదా ప్రతిపాదించారని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చారిత్రక ఆధారాలు అయితే లభించలేదు. కానీ రాజా ప్రతాప్ సింగ్ 1885 నుంచి 1925 వరకు జమ్మూ కాశ్మీర్ ను పాలించారు.
ఆయన కాలంలో రోడ్లు, టెలిగ్రాఫ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే కాశ్మీర్లో రైల్వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు రాజా ప్రతాప్ సింగ్ పాలన కాలంలో జరిగిన ఆయన వారసుడు మహారాజా హరిసింగ్ ఈ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి సారించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన పాలనా కాలంలోనే కాశ్మీర్ లోయకు రైల్వేను విస్తరించాలనే ఆలోచన మరింత ప్రముఖంగా వినిపించింది. అత్యంత ఎత్తులో కొండలను తవ్వి సొరంగాలు ఏర్పాటు చేస్తూ ఈ వంతెనను నిర్మించారు. ఈ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ మార్వెల్. పర్వతాలు, లోయలు, విపరీతమైన చలిగాలులతో నిండి ఉండే ఈ ప్రాంతంలో అంత ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం ఒక సాహసమనే చెప్పాలి. దీన్ని సవాల్గా తీసుకుంది ఇండియన్ రైల్వే. చినాబ్ నదిపై 1178 అడుగుల ఎత్తులో 1317 మీటర్ల పొడవున 27,000 టన్నుల ఉక్కుతో కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ ఈ బ్రిడ్జ్ ను రూపొందించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో డిజైన్లను పరిశీలించి ఫైనల్ గా ఆర్చీ మోడల్లో బ్రిడ్జిని కట్టారు ఇంజనీర్లు. 43,800 కోట్లు పోసి ఈ బ్రిడ్జి కట్టారంటే దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా వరకు డైరెక్ట్ గా ట్రైన్ లోనే వెళ్లిపోవచ్చు. మరోవైపు బరాముల్లా నుండి శ్రీనగర్ మీదుగా రైల్వే లైన్ ఉంది. ఈ రెండు లైన్ల మధ్యలో ఎత్తైన కొండలు, లోయలు నిండి ఉంటాయి. ఈ కారణంగా ఇన్నాళ్ళు రైల్వే లింక్ ఉండేది కాదు. దానితో బయట రాష్ట్రాల నుండి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ ద్వారానో లేదంటే జమ్మూ వరకు ట్రైన్ లో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గాన రావడమో జరిగేది. కానీ ఇప్పుడు ఆ కల తీరింది. మామూలుగా కాట్రా నుంచి శ్రీనగర్ వెళ్లాలంటే 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. కానీ ఈ లైన్ వల్ల ప్రయాణం 3 గంటలకు తగ్గుతుంది. ఇక టూరిజాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా చాలా సౌలభ్యం కల్పిస్తుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్.